కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైతుంది. ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం మొత్తం గూడా చాలా అంటే చాలా అసంతృప్తి ఉంది. అయితే అందరూ గూడా సారే గావాలి, కేసీఆర్ రావాలి, కారు గుర్తుకు ఓటేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఎలక్షన్స్ రావడమే లేటు. అయితే మొన్న జగిత్యాల ఏదైతే సభ ఉందో ఆశీర్వాద సభ, జీవన్ రెడ్డి గారిని చేరిక ఉంది గదా! అప్పుడు కేసీఆర్ ప్రభంజనం చూసి జగిత్యాల గులాబీ తోటలాగా మారింది కదా. ఇవన్నీ చూసినాక తెలంగాణ ప్రజానీకం ఫిక్స్ అయిపోయారు. వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా కేసీఆర్ గారు కూడా 2028లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. అయితే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైంది రేవంత్ సర్కార్ బాగాలేదు, ప్రజలు అసంతృప్తి ఉందని. కానీ అక్కడక్కడ కరడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తాతలు తండ్రులు అందరూ ఇందిరాగాంధీ టైం నుంచే మా ఫ్యామిలీ కాంగ్రెస్ అంటుంటారు. వాళ్ళకు కేసీఆర్ ఏం చేసిండో అర్థం కాదు. ఇప్పటి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ బయట ఎక్కడైనా మాట్లాడేటప్పుడు అసలు కేసీఆర్ ఏం చేసిండు 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు ఆయన పీకింది ఏంది అంటాడు. ఆయన కేసీఆర్ ఎన్ని చేసిండు అంటే తెలంగాణ ప్రజల కోసానికి ఈ రోజు మొత్తం చెప్తే ఒడవ కూడా ఉడదు. కానీ ప్రధానంగా అంటే కాంగ్రెస్ వాళ్ళకు కూడా గుర్తుండే కొన్ని స్కీమ్స్ చెప్తా. తెలంగాణ వ్యాప్తంగా ప్రధానమైన కొన్ని స్కీమ్స్ చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా షాక్ కావాల్సిందే. ఒక్కసారి ఆ స్కీమ్స్ పేర్లు వినిపించి ఎందుకోసానికి ఆ స్కీమ్స్ అనేది చెప్తా. ఒకసారి దయచేసి ఫుల్ వీడియో చూడండి. స్కీమ్స్ ప్రధానంగా మనకు అన్ని గుర్తున్నవే చాలా ఉన్నాయి కాబట్టి రాసుకొని రావాల్సి వచ్చింది. ఇక మిగతావన్నీ అంటే ఈ రోజు మొత్తం టైం పడుతుంది. అందులో ప్రధానంగా కొన్ని స్కీమ్స్ చెప్తా. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కొన్ని లక్షల ఎకరాలకు అంటే ఆంధ్ర తెలంగాణ సపరేట్గా ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఒక్క ఎకరాన్ని కూడా నీళ్లు రావన్నప్పుడు లక్షల ఎకరాలకు నేను నీళ్ళు తీసుకొస్తా అని మొగోడు మునగాల్లాగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా రైతు బంధు గొప్ప స్కీమ్. 29 రాష్ట్రాల సీఎంలకు ఎవ్వరికి రాని ఆలోచన. ఎవరైనా సరే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనుకుంటారు, కానీ పెట్టుబడి ఇచ్చింది ఒకగానొక కేసీఆర్. అదే రైతు బంధు. మిషన్ భగీరథ ఎస్పెషల్లీ మన 90s కిడ్స్ తెలుసు. ఒక్క నల్ల ఉంటే ఒక్క కుళాయి దగ్గర ఉంటే కాలి మొత్తం అలా చేరి అమ్మలక్కలు కొట్లాడుతుండే. ఇది కాదు ఇంటింటికి నల్ల కావాలి అని మిషన్ భగీరథ స్టార్ట్ చేసిన మొనగాడు కేసీఆర్. అదేవిధంగా మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, ఏదైతే భూగర్భ జలాలు అదేవిధంగా నీటి మట్టం పెరగడానికి ఈ తీసిన మట్టి కూడా నేలలు సారవంతం కావడానికి రైతులు ఫ్రీగా ట్రాక్టర్లు కొన్ని లక్షల ట్రాక్టర్స్ వాళ్ళ పొలంలో చల్లుకోవడం కూడా జరిగింది. ఇది మిషన్ కాకతీయ. ఇంకొకటి 24 గంటల ఉచిత కరెంటు. ఈ కరెంటు పథకం ఒకటి అమలు చేస్తా అని మేనిఫెస్టోలో చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మలే. ఎందుకంటే ఎప్పుడు కూడా జరిగింది కదా, 6 గంటలే కరెంటు ఉంటుంది, 12 గంటలు అయితే కరెంట్ వస్తుంది, లేదా 12 గంటలు అయితే కరెంట్ పోతుంది. హరీష్ రావు చెప్తుండే కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంట్ వస్తే వాడతా, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కరెంటు పోతే వాడతాని. నిజంగా అదే విధంగా అయింది. మన 90s కిడ్స్ సినిమా చూడాలంటే కూడా 12 గంటలు అయితే కరెంట్ వస్తుంది. ఇంకా రైతులు అయితే మిడ్ నైట్ పోయి కరెంటు మోటార్లు పెట్టనికపోయి ఎంతోమంది కరెంట్ షాక్ తోటి పాములు కనిపించుకొని చనిపోయిన దృశ్యాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో కోకొల్లలు. సో ఉచిత కరెంటు విషయంలో కూడా కేసీఆర్ చాలా గొప్పవాడు. ఇక ఆసరా పెన్షన్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ ఎన్టీఆర్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చింది ఎంత 200 రూపాయలు. 200 రూపాయలకు ఒక ముసలవ్వను ఒక ముసల తాతను వాళ్ళ కోడలు కానీ బిడ్డ కానీ మంచిగా చూసుకోబోతుండే. ఎప్పుడైతే కేసీఆర్ సారు పెద్ద కొడుకులాగా వచ్చి 200 కాస్త 2000 చేసిండు, అంటే 10 రెట్లు చేసిండు. అప్పుడు వాళ్ళ పిల్లల కన్నా కూడా వాళ్ళ అత్తమామను మంచిగా చూసుకున్న వైనం వచ్చింది ఈ పెన్షన్ పథకం ద్వారా. అదేవిధంగా దళిత బంధు 1 లక్ష 2 లక్షలు కాదు, ఏకంగా 10 లక్షలు ఇచ్చి వాళ్ళ జీవితంలో దళితుల జీవితంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప స్కీమ్ దళిత బంధు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్, అసలు ఇల్లు లేని వ్యక్తులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అప్పట్లో ఇందిరా మిల్ అని చెప్పి ఒక 30,000 ఇచ్చి అది కూడా మధ్యవర్తులు పైరవగారులన్నీ దోసుకొని తిని ఆ ఇల్లు రాలే బోళ్ళు రాలే. కానీ ఈయన ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడో ఎంతమంది కళ్ళల్లో ఆనందం. అంటే సొంతిల్లు చూస్తామా లేదా చనిపోయేవారికి అనుకున్న వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్, దాని పేరు కేసీఆర్ ఇల్లు అని పేరు పెట్టుకున్నారు ముద్దుగా తెలంగాణ ప్రజలు. అది కేసీఆర్. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, అటు ముస్లిం కానీ ఇటు హిందూ కానీ వాళ్ళ పిల్లలు ఆడపిల్లల పెళ్లి చేస్తే ఎంత భారం అవుతుందో మనందరికి తెలుసు. మన అందరి ఇళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు కళ్యాణ్ లక్ష్మి అని ఒక స్కీమ్ తీసుకొచ్చిండు. అఫ్కోర్స్ షాదీ ముబారక్ అని, అంటే ప్రతి ఆడపిల్ల తండ్రికి కనీసం నా వంతు భరోసా అని 1,00,000 రూపాయలు 1,16,000 రూపాయలు ఇచ్చిండు. చూసినావు, ఇది కేసీఆర్. అంటే ఆడపిల్లలకు కూడా ఒక తండ్రిలాగా నిలబడ్డ వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా రుణమాఫీ, సింగిల్ టైం రుణమాఫీ చేసిన ఏకైక వ్యక్తి, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన వ్యక్తి కేసీఆర్. ఇంకొక గొప్ప స్కీమ్ రైతు బీమా. ఇంటి పెద్ద ఎవరైనా అకాల మరణం చెందితే ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడకుండా రైతు బీమా అనే స్కీమ్ పెట్టి ప్రతి ఇంటికి, అంటే ఎవరైతే చనిపోయారో ఆ ఇంటికి తక్షణమే వారం రోజుల్లో
వారం లోపే 5 లక్షల చెక్కు పంపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు మనం చూస్తున్నాం. మన జిల్లా కేంద్రానికి అంటే కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాలంటే దాదాపుగా 100-150 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. పరిపాలన కొంచెం ఈజీగా కావడానికి కోసం జిల్లాలను ఎన్ని ఏర్పాటు చేసిండు? 10 జిల్లాలని 33 జిల్లాలు చేసి పరిపాలన ఎంత ఈజీగా చేసిండు. కలెక్టర్స్ కూడా మండలాలకు, గ్రామాలకు, తాండాలకు వెళ్ళేంత సులువుగా పరిపాలన చేసే విధంగా ఈరోజు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన గొప్ప ఘనత కేసీఆర్ గారిది. ఇక హైదరాబాద్ చూడండి, టౌన్లు చూడండి, ఫ్లైఓవర్స్, బ్రిడ్జిలు, రోడ్లు, ఇది చెప్పేదే లేదు. అసలు హైదరాబాద్లో ఉన్నామా లేదా సింగపూర్లో ఉన్నామా అనే డౌట్ వస్తుంది. మనం సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ పెడుతుంటే అసలు ఇది హైదరాబాద్లోనా లేకుంటే ఫారెన్ కంట్రీనా అనే డౌట్ వచ్చేంత మంచిగా హైదరాబాద్ తీర్చిదిద్దుడు. అదేవిధంగా కేసీఆర్ కిట్, అసలు కేసీఆర్ కిట్ అనే స్కీము ఆయనకి ఏ విధంగా ఆలోచన వచ్చిందో, ఒక బాలింతకు వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త చూసుకోకుండా కూడా నేనున్నా అని కేసీఆర్ కిట్ ఇచ్చి ఎంత గొప్ప వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం స్వర్గీయ రాజశేఖర రెడ్డి కనిపెట్టిండు. చాలా మంచి పథకం, ఆయన అభినందించాలి. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి దాన్ని 10 లక్షల వరకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా గురుకులాలు, ఎంతమంది బడుగు బలహీన వర్గాల పిల్లలు గురుకులాల్లో చదువుకుంటున్నారు. ఈ విషయంలో చాలా గొప్పగా చెప్పుకోవచ్చు కేసీఆర్ని. అదేవిధంగా కొత్త సచివాలయాలు, కమాండ్ కంట్రోల్ ఆఫీస్, అదేవిధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన విధానం 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఎవరైనా పెట్టారా? ఆయన ఒక వెలుమదొర, దళితుల పక్షపాతి అంటారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏకంగా ఆకాశానికి అంటే విధంగా పెట్టాడంటే ఈ విషయాల్లో మలాంటి బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా అంబేద్కర్ స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళే మనలాంటి వ్యక్తులు కూడా ఆయనకి హ్యాట్సాప్ చెప్పినా తప్పలేదు. అదేవిధంగా తెలంగాణను పచ్చని తెలంగాణగా చేయడానికి హరితహారం, ఎన్ని చెట్లు, అదేవిధంగా ధరణి పోర్టల్. ఇంతకుముందుకు ఎవరి భూమి ఎవరి మీద తెలియదు. ఎప్పుడైతే ఈయన వచ్చిండో కరెక్ట్ లైన్ గిర్ర గీసినట్టు రెవెన్యూ ఆఫీసులో కూడా లంచాలు తీసుకోకుండా చేసిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, అదేవిధంగా చేపల పంపిణీ, కంటి వెలుగు స్కీమ్, ఫ్రీగా కంటి ఆపరేషన్. కంటి ఆపరేషన్ అనేది ఎప్పుడైనా ముసలోళ్ళకి చేస్తుండేనా? గుడ్డోడు అయిపోయిందంటే అంతే ఫిక్స్, చచ్చేంత వరకు అంధకారంగా ఉంటుండే. కేసీఆర్ పెద్ద కొడుకులు ఎక్కువచ్చిండు, కంటి వెలుగు స్కీమ్ పెట్టిండు. ఎంతమందికి కళ్ళద్దాలు, ఎంతమంది చూపు తిరిగి వచ్చింది. ఇది కదా కేసీఆర్. ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారి వల్ల ఐటీ హబ్ రావడం వల్ల ఎంతమంది నిరుద్యోగులుగా ఉండి ఈ హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్గా స్థిరపడ్డారు. ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇది కూడా ఐటీ మినిస్టర్ కేటీఆర్ చలువ, బీఆర్ఎస్ ప్రభుత్వం చలువనే కదా. ఇంకా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏంది, సీ టీమ్స్ ఏంది, ఒక్క ఆడపిల్ల మీద ఒక చేతి పడితే కేసీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతాడో మనం దిశ కేసు చూసినాం కదా. సి టీమ్స్ ఇక్కడ ఆకతాయిలు ఒక్క ఆడపిల్ల నడిపిస్తే ఇమీడియట్ గా సి టీమ్స్ వచ్చి వాడి బద్దలు భాషంగాలు చేసే గొప్ప ఘనత, గొప్ప స్కీమ్ కూడా కేసీఆర్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సన్నబియ్యం ఎంత మంచి స్కీమ్. ఈరోజు బాగా బలిసిన వ్యక్తులు కూడా చేపలలో కొనట్లేదు, సన్నబియ్యం తింటున్నారు. ఇంతకుముందుకు రేషన్ బియ్యం అంటే దాన్ని చాలా చీప్గా చూస్తుండే. ఈరోజు రేషన్ షాప్ల ముందుకు వెళ్ళండి, పెద్ద పెద్ద లైన్లు కడుతురు. ఎందుకంటే సన్న బియ్యం వస్తున్నాయి కదా అని. నాకైతే బాగా నచ్చిన స్కీమ్ వైకుంఠధామం. చాలా మందికి ఊళ్ళో పొలాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ చేసుకోవాలి? మీ అందరి కోసం నేనున్నా. కులాలకు మతాలకు అతీతంగా వైకుంఠధామం క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్. అంటే ఈరోజు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ ల్యాండ్ మనది, అక్కడ మనం యథేచ్ఛగా స్వేచ్ఛగా మన పూర్వీకుల్ని మన పెద్దవాళ్ళని పెట్టుకోవచ్చు అనే విధంగా మనకు ఆ ధైర్యం నింపింది కేసీఆర్. ఇక చెప్పుకుంటూ పోతే చాలా, బతుకమ్మ పండుగకు హిందూ మహిళలకు బతుకమ్మ చీరలు, ముస్లింల పండుగకు రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు, యాదగిరి గుట్ట ఎంత డెవలప్ చేసిండు. ఈ విధంగా చూసుకుంటే పెద్ద లిస్టే ఉంది. చెప్పినా కదా వీడియో ముందల్నే, ఇది మొత్తం చెప్పాలంటే కూడా ఈ రోజు మొత్తం ఉడవదు. ఇంకా కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఏం చేసిండు అని ఎవరైనా ధైర్యంగా కామెంట్ చేయండి. మళ్ళీ కూడా ఇంత డబల్ ట్రిపుల్ వీడియో చేసి మీ ముందు పెడతా. సో ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా కేసీఆర్ గొప్పతనం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.